ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ఇవాళ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసి భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. ఇక నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాతగుట్ట ఆలయం ముస్తాబైంది. నేడు ఉదయం 5:30 స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు గరుడ వాహనారూఢుడై మన అందరినీ కూడా భగవత్ సంబంధించిన బంధువులందరినీ కూడా అనుగ్రహించుడకై ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రధాన ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలగలినున్నాయి. ఇవాళ శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి విచ్చేసే భక్తులకు దర్శనమిస్తారని ప్రతీతి. స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట వంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు స్వాగతం పలుకుతూ ఆలయ రాజగోపురాలను, ప్రాకారాలను అలంకరించారు. తోపులాటలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాతగుట్ట ఆలయం ముస్తాబైంది. నేడు ఉదయం 5:30 స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా ప్రారంభించారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు చెప్పండి. రైట్ వరీష్, కలియుగ వైకుంఠంగా బాధిల్లుతున్నటువంటి శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. సరే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా హుజూర్నగర్ మట్టంపల్లి, కృష్ణానది తీరంలో ఉన్నటువంటి హుజూర్నగర్ మట్టంపల్లి టెంపుల్కి సంబంధించి కూడా టోటల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవ ఆలయాలు పూర్తిగా కూడా వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం కోసం భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఆలయాలకైతే పోటెత్తిన జనానికి సంబంధించి కూడా పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసిన ఆలయ ప్రాంగణం మొత్తం కూడా, ఎక్కడ చూసిన ఆలయ ప్రాంగణంలో మొత్తం కూడా పూలాలంకరణ, ఇటు ప్రత్యేకమైన శోభను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా ఆలయాలకు సంబంధించినటువంటి అలంకరణ కార్యక్రమంతో పాటు విద్యుత్ దీపాలు, పూలాలంకరణతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సంబంధించి ఇవాల్టి రోజు అంటే రాత్రి నుంచే జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవాలయాలకు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో పోటెత్తున్న పరిస్థితి. ఈ రోజుకు సంబంధించి కూడా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు అయితే విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తరదార గురుశం దర్శించున్న నేపథ్యంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికీ సూర్యోదయం అంటే భక్తులు సూర్యోదయంకు ముందులనే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వార దక్షిణ నుండి అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కూడా ఆయా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వేద పండితులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రాంతాలలో దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, ఇటు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మట్టంపల్లి సెంటర్కి సంబంధించినటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కావచ్చు, ఉత్తర ద్వార దర్శనం ద్వారా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎంతో పండితులు కావచ్చు, వేద మంత్రోచ్చారణ మధ్య స్వామివారి ఉత్తరద్వార దర్శనం కూడా భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అర్చకులు ఈ రోజు వైకుంఠ ఏకాదశి విస్తృతను కూడా భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హరీష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సైదులు.
सर्वसिद्ध्यो नमस्कुर्यान्नास्ते प्रीणादे पर्याप्यानन्दनादाय सर्वस्वमादिरात्मोत्तममहत्त्ववति ते सर्वस्य नित्यै सर्वमेव देनाप्नोति शतञ्जेव